హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఏదైనా స్వీట్ అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినా లేదా జున్ను తినాలని చాలా మనసుకు అనిపించినా కూడా చిటికెలో ఇలా ప్రిపేర్ చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోతుంది. ఈ శ్రీలంకన్ ఫేమస్ అయిన వటలప్పం రెసిపీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోయి చిటికలో ప్రిపేర్ చేసేసే అద్భుతమైన టేస్టీ అయిన శ్రీలంకలో ఎంతో ఫేమస్ అయిన ఈ వటలప్పం రెసిపీని స్టార్ట్ చేసేద్దామా మరి. ఈ సూపర్ టేస్టీ రెసిపీ కోసం ప్యాన్లోకి ముందుగా 1/4 కప్పు వరకు బెల్లం తురుమును తీసుకోవాలి. చూస్తున్నారు కదా, 1/4 కప్పు సరిపోతుంది. ఇందులో 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఎటువంటి పాకం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. బెల్లాన్ని పూర్తిగా కరిగిస్తే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుంటూ బెల్లం మనకి పూర్తిగా కరిగేంత వరకు కరిగించేసుకొని ఆ తర్వాత పక్కకు తీసేసుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా, బెల్లం అయితే కరిగిపోయింది. పక్కకు తీసేద్దాం. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా యాడ్ చేసుకొని ముందుగా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 కప్ అంత వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం నీళ్ళని వడగట్టేసుకొని పాలను సపరేట్ చేస్తే ఇలా మనకి 1/2 కప్పు వరకు తిక్క పాలు వస్తాయి. ఇప్పుడు వేరే పాత్రలోకి 4 ఎగ్గులు నేను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 5-6 కూడా తీసుకోవచ్చు అనమాట. 4 పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకుందాము. ఎగ్స్ని స్వీట్ని మనకి ఎంత కావాలంటే అంత మనము అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనము రెడీ చేసి ఉంచుకున్న కొబ్బరి పాలని అలాగే చల్లారిన బెల్లం సిరప్ని కూడా వడగట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే మనం ఇక్కడ తీసేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి. కావాలనుకుంటే వీటన్నిటిని ఒకసారి మిక్సీలో అయినా కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని తీసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచి ఆ తర్వాత కేక్ మోల్డ్ కానీ లేదంటే ఏదైనా సరే స్టీల్ పాత్రను తీసుకొని ఇలాగా ఒక స్పూన్ అంత నెయ్యిని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడు మనకి డీమోల్డ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకసారి బాగా నెయ్యిని అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి ఉంచిన మిక్చర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవడమే. పక్కన వేరే బాణల్లో మనము 2 కప్పుల వరకు వాటర్ని బాయిల్ చేయడానికి ఉంచేసుకోవాలి. పైన ఒక చిన్న టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరిగే నీళ్ళలో ఇలా స్టాండ్ని ఉంచేసుకొని మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ని కూడా పెట్టేసుకొని దీనికి ఫస్ట్ ఒక మూత పెట్టేసుకుందాము. ఆ తర్వాత మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి చూస్తేనే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది. ఇలా టూత్ పిక్ కనుక మనం ప్రిక్ చేసుకొని తీసుకున్నట్లయితే ఇది మనకి డ్రైగా ఉంది కదా, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసి కాస్త చల్లార్చుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు ఉంచుకొని కూల్గా సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డీమోల్డ్ చేసుకుందాము. ఏదైనా ప్లేట్లో మనం ఇలాగా రివర్స్లో కనుక తిప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే డీమోల్డ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వావ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా, జున్నులాగే అనిపిస్తుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీలంక వారికి అయితే పెళ్లిలో ఏ డిష్ ఉన్నా లేకపోయినా ఈ స్వీట్ డిష్ అయితే తప్పకుండా ఉండాలంట. అంత ఫేమస్ ఇది. మరి చేయడం మీరు చూసారు కదా, ఎంత సింపులో. చాలా ఈజీ అండి. నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోతుంది. ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకొని తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. జున్ను తినాలనే క్రేవింగ్ ఉన్నా కూడా ఇది ఒకసారి చేసుకొని తింటే మనకి ఆ ఫీల్ అనేది కంప్లీట్గా సాటిస్ఫై అయిపోతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్స్చర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అంతేకాదు ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.